హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి రైస్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇదేంటంటే చికెన్ లేకుండా చికెన్ ఫ్రైడ్ రైస్. దీనికోసం నేను మీల్ మేకర్ని వేడి నీళ్ళల్లో వేసి గట్టిగా పిండి దానిలో కార్న్ఫ్లోర్, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి పెట్టుకున్నాను. దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. బాండలు పెట్టుకొని ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి ఎంతైతే నూనె పడుతుందో అంత వేసుకోండి. ఇప్పుడు నూనె వేడయ్యాక ఈ మీల్ మేకర్ వేసి ఫ్రై చేస్తున్నాను. మంచి కలర్ వచ్చేంత వరకు ఇవి వేయించుకోండి. ఓకే, ఇప్పుడు మంచి కలర్ వచ్చింది, తీసేసుకుందామండి. ఇప్పుడు ఇంకొక బాండల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాక దీనిలో క్యారెట్, బీన్స్ వేస్తున్నానండి. ఈ క్యారెట్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను 2 గుడ్లు తీసుకొని మంచిగా బీట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఎగ్ వేద్దాం. ఒక 2 సెకండ్స్ అలా ఉంచి తర్వాత కలుపుకోండి. కొంచెం పెద్ద ముక్కలలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి వేసుకుందాం. ఇది కూడా కలుపుకొని పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని దీంట్లో వేద్దామండి. ఈ మీల్ మేకర్ పెద్దగా ఉన్నవి నేను 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో రైస్ వేసుకుందాము. రైస్ వేసి మంచిగా కలుపుకోండి. దీనిలో 1 స్పూన్ కారం వేసుకుందాము. 1 స్పూన్ మిరియాల పొడి, జీరా పౌడర్ వేసుకుందామండి. మంచిగా అంతా కలుపుకుందాం. సాల్ట్ వేస్తున్నాను. మంచిగా ఈ రైస్కి అంతా పట్టేలాగా కలుపుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. సేమ్ చికెన్ ఫ్రైడ్ రైస్ లాగే ఉంటుంది ఇది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. నిమ్మకాయ పిండుతున్నానండి. ఇప్పుడు అంతా మంచిగా కలుపుకుందాం. అంతే అండి, చికెన్ లేకుండానే చికెన్ ఫ్రైడ్ రైస్ సర్వింగ్ ప్లేట్లోకి తీస్తున్నాను. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.